జీవితంలో చదువుకున్న వాళ్ళు అనేక విజయాలు సాధించాలి అంటే పరభాష అవసరం కూడా ఎంతో ఉంది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళినట్లయితేనే విజయాలు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలి అంటే ఇంగ్లీష్ భాష అనేది చాలా అవసరం అన్నట్టుగా అనేక పరీక్షా ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఖమ్మం జిల్లాలో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవాడు కూడా ఖచ్చితంగా ఆంగ్ల విద్యను నేర్చుకోవాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ గురిశెట్టి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎలా నడుస్తూ ఉంది, ఆ కార్యక్రమాన్ని టీచర్లు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క స్కూల్లో ఆ కార్యక్రమం యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది ఖమ్మం జిల్లాలో పాఠశాల జీపీఎస్ మామిళ్ళగూడెం. ఈ ఖమ్మం జిల్లా వరకు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు, 30 days ప్రోగ్రామ్ని. అదేంటంటే ఎవ్రీ చైల్డ్ రీడ్స్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సింపుల్ టు కాంప్లెక్స్ నేర్చుకుంటూ వెళ్తే ఈజీగా ఇంగ్లీష్ చదవడం వస్తుంది అనే ఉద్దేశంతో ఏబిసిడీలతో స్టార్ట్ చేసి 2 words 3 words 4 words అట్లా సెంటెన్స్లోకి స్టోరీస్లోకి వెళ్ళిపోతే ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ప్లాన్ చేసి మాకు 30 days ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇది మాకు ఫస్ట్ మళ్ళీ ఇదేంటి మాకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాము, మళ్ళీ ఒక బర్డెన్ పడుతుంది అని అనుకున్నాం. కానీ ఆ ప్రోగ్రామ్ షీట్స్ డేవేజ్ ప్రోగ్రామ్ చూశాక ఇది మా చిన్నప్పుడు మేము ఎలా చదువుకున్నామో దానికి దగ్గరలో ఉంది. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ కూడా అన్ని పాయింటర్తో మీరు పాయింట్ చేస్తూ మీరు చదువుతూ పిల్లలతో చదివించండి, ఓన్లీ డ్రిల్లింగ్ బాగా చేయించండి. అది కేవలం ఫోకస్ మొత్తం రీడ్ అనే దానికే పెట్టారు. కాబట్టి డ్రిల్లింగ్ పాత పద్ధతిలో మనకి డ్రిల్లింగ్ అనేది ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం మాకు టీచర్గా చాలా మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఏ దానికైనా కూడా ఫస్ట్ డ్రిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకదాన్ని 100 సార్లు చదువుకుంటూ పోతే అదే వస్తుంది అనే ఒక నమ్మకం. మీనింగ్ అనేది నెక్స్ట్ వాళ్ళకే అర్థమవుతుంది. ఫస్ట్ రీడ్, తర్వాత రైట్, మీనింగ్ తెలుసుకోవడం, ఆ తర్వాత రాయడం. ఇలా సార్ ఫస్ట్ రీడ్ తీసుకున్నారు. అది మంచి ప్రోగ్రాము. మేము కూడా 3 to 4 కాబట్టి మిగతా 3 లోపులనే మా సబ్జెక్టు మొత్తాన్ని మేము టైం టేబుల్ని కొంచెం మార్చుకొని అన్నీ కంప్లీట్ చేస్తూ, అలాగే మార్నింగ్ పీరియడ్లలో తెలుగు, మ్యాథ్స్ని, ఎఫ్ఎల్ఎన్ని కూడా స్ట్రెస్ చేసుకుంటూ సిలబస్ పూర్తి చేసుకొని మేము ఈ 3 to 4లో చక్కగా గ్రూప్స్ చేసుకున్నాము. సార్ చెప్పినట్టు గ్రూప్ చేసుకొని ఒక్కొక్క గ్రూప్ని తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి మొదలు పెట్టాలో అది మొదలు పెట్టుకుంటూ చక్కగా దీన్ని ప్లాన్ చేసి చెప్పుకోవడానికి బాగుంది. ఇంకా ఇప్పుడు మేము స్టార్టింగ్లోనే ఉన్నాం అందరం కూడా. నాకు అనిపిస్తుంది 30 days అయ్యేసరికి కొంత దీని ఫలితం మాకు బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. మేము హ్యాపీగా సాటిస్ఫై అవుతామని అనుకుంటున్నాం. మరొకసారి ఇలా ఇచ్చినందుకు మేము కష్టపడతాం, ఫలితం అనేది సాధించడానికి ప్రయత్నం చేస్తామని ఈ చెప్తున్నాం. మేము మన అనిరుద్ధ్ కలెక్టర్ గారికి మేము చెప్పుకుంటున్నాం, హామీ లాగిస్తున్నాం, చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం సార్. Expected Collector Sir, Honorable Sri Aniruddh Durishetti Garu, implement want to 30 days program in English. Every child reads in our school through letter words, 3 letter words, 4 letter words, rhymes is very useful. But every child reads program is helping us read English and learn it is joyful way. Thank you Collector Sir Sri Aniruddh Durishetti Garu.
My name is N. Joshnika. I am studying 4th class. My school name is GPS NSC Conley. Today program is Every Child Reads. This program designed by collector. Every day my teachers teach about Every Child Read program. మాకు ఇక్కడ అన్ని రకాలుగా నేర్పిస్తారు. ఆల్ఫాబెట్స్, 2-letter వర్డ్స్, ఇంకా ఎకనామిక్స్ అన్నీ నేర్పిస్తారు. ఇంకా మాకు అన్నీ ఇండివిజువల్గా నేర్పిస్తారు. ఇక్కడ మాకు చదవడానికి సౌకర్యంగా ఉంది. మేము ఇక్కడ బాగా చదువుకోగలుగుతున్నాం ఇంగ్లీష్. ముప్పై రోజుల కార్యక్రమం మా స్కూల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంని నిర్వహించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనిరుద్ గారు మాకు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం నిర్వహించినప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ బాగా చదవడం వస్తుంది. ఇంగ్లీష్ చదవడం రాయడం మంచిగా వస్తుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రోగ్రాంని టీచర్ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇంగ్లీష్ 2 అక్షరాల 2-letter వర్డ్స్, 3-letter వర్డ్స్, 4-letter వర్డ్స్ మంచిగా చెప్తున్నారు. దీనివల్ల మాకు చాలా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వస్తుంది. ఇంకొకసారి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఎవరీ చైల్డ్ రీడ్స్ ప్రోగ్రామ్ అనేది గౌరవ ఆనరబుల్ కలెక్టర్ గారు దురిశెట్టి అనుదీప్ సారు చాలా ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎవ్రీ చైల్డ్ రీడ్స్, ప్రతి ఒక్క పిల్లవాడు రీడ్ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ రీడ్స్ వల్ల మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇది లాంగ్వేజ్ అనేది అనుబంధంగా ఉంటుంది. ప్రతి పిల్లవాడికి మిగతా మ్యాథ్స్ సైన్స్ ఇలాంటివి రావాలంటే రీడ్స్ కంపల్సరీ అని చెప్పి ఏర్పాటు చేశారు. ఇది 3 లెవెల్స్లో ఉంటుంది. లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ అనే 3 లెవెల్స్లో ఏర్పాటు చేశారు. ఇక టీచర్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ కలెక్టర్ గారు ఎంతో ప్రత్యేక చొరవతో రిసోర్స్ పర్సన్స్ని ఏర్పాటు చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఇది ఎక్కువ సింపుల్గా ఎక్కువ TLM వాడకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది ఫొనెటిక్ సాంగ్స్ ఉంటాయి. ఆ ఫొనెటిక్ సాంగ్స్ ఉపయోగిస్తూ జాయ్ఫుల్గా నేర్చుకోవడం జరుగుతుంది. దీన్ని ఇది 30 days ప్రోగ్రాము. 30 days తర్వాత 30 days ప్రోగ్రామ్. ఈ 30 daysలో ప్రతి పిల్లవాడు చదవడం నేర్చుకోవాల్సిందనేది గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన టార్గెట్. ఇది ప్రతి బుధవారం అసెస్మెంట్ ఉంటుంది. ప్రత్యేక యాప్ తయారు చేశారు దీనికోసము. ప్రతి బుధవారం అసెస్మెంట్ కూడా ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీజా మేడం గారు, AMO గారు వీళ్ళందరూ కలిసి ఒక భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. కలెక్టర్ గారే PowerPoint ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేకంగా LED స్క్రీన్ మీద ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అందరి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాల, ప్రైమరీ పాఠశాలలో, ప్రైమరీ పాఠశాలలో, అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ విద్య బోధించాలి అంటే కేవలం కాన్వెంట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు మాత్రమే బోధిస్తాయని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా అపోహపడుతూ ఉంటారు. వాళ్ళే ఎక్కువ విజయాలు సాధిస్తారని చెప్పేసి అందరు భావిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటిని చెక్ పెట్టే విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం పేరే ఎవ్రీ చైల్డ్ రీడ్స్. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడు ఫోనెటిక్ సౌండ్ ద్వారా ఏ పదాలను ఏ విధంగా పలకాలో ఇక్కడ తర్ఫీదిస్తూ ఉన్నారు.
జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా అనేక పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.